reduce the volume. So now we will reduce the volume. What is the 53,000 kg. Anagapalli district is 70,000. What is the 53,000 kg. Anagapalli district is 70,000. Okay, sir. Sir, ala padukandi sir. Sir. Okay, sir. సాగు చేయడం, దాన్ని ధ్వంసం చేయడం కూడా జరిగింది. అలాంటిది 2024 సంవత్సరానికి సీజన్కి వచ్చేటప్పటికి మనకి 93 ఎకరాలకి గంజాయి పంట పండించిన దాన్ని మనం గుర్తించాం. దాన్ని పూర్తిగా నాశనం చేయడం జరిగింది. ఆ సంవత్సరంలో 2025 సంవత్సరంలో వచ్చే సీజన్కి దాన్ని జీరోకి చేయాలనేటువంటి దాంతో ఈ ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ పంటలు డిస్ట్రిబ్యూషన్ని సాచురేషన్కి తీసుకెళ్లడం వల్ల 2025-26 క్రాపింగ్ సీజన్ అంటే పోయిన సంవత్సరం జూన్ జూలైలో ప్రారంభమై ఈ సంవత్సరం జనవరి ఎండ్కి దాని క్రాపింగ్ సీజన్ ఎండ్ అయింది. కాబట్టి ఇప్పటికీ మనకు జీరో కల్టివేషన్ ఈ సంవత్సరం గుర్తించడం జరిగింది. దీనికి ప్రత్యామ్నాయ పంటలు ప్రోత్సహించడం, రైతులకు అందరికీ ఇవ్వడంతో పాటు ప్రత్యామ్నాయ జీవన విధానానికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి యూత్కి వారందరికీ ప్రత్యేకంగా స్కిల్కి సంబంధించి ట్రైనింగ్లు ఇవ్వడం, అదేవిధంగా వారికి ఉద్యోగ అవకాశాలకు సంబంధించినటువంటి ట్రైనింగ్స్ ఇచ్చి దాదాపుగా 850 మందికి ఈ సంవత్సరం కాలంలో 1.5 సంవత్సర కాలంలో పోలీస్ శాఖ వారి కృషి ద్వారా, వారి ఇన్వాల్వ్మెంట్ ద్వారా వారందరికీ ఉద్యోగాలు ఇప్పించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మిగతా జిల్లాల ద్వారా మన రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకి, ఇతర రాష్ట్రాలకు కూడా రవాణా అనేటువంటిది జరుగుతున్నటువంటి సందర్భం. ఆ సందర్భంలో గంజాయిని, అదేవిధంగా మిగతా మాదక ద్రవ్యాలని సమూలంగా నిర్మూలించాలి, గంజాయిని మన ప్రాంతంలో జీరో కల్టివేషన్ తీసుకురావాలనేటువంటి ఒక ప్రతిజ్ఞ ఆ రోజు తీసుకోవడం జరిగింది. 2 సీజన్స్ లో 2024, 25, 26 ఈ 2 సీజన్స్ అయ్యే లోపల మన ఏఎస్ఆర్ జిల్లాలో ఉన్నటువంటి గతంలో పండించే 11 మండలాల్లో ఈ గంజాయి సాగు అనేటువంటి దాన్ని పూర్తిగా నిర్మూలించాలని చెప్పి ఆ రోజు టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా రవాణాని, కన్జంప్షన్ కూడా వీలైనంత త్వరితగతిన దాన్ని తగ్గించి దాన్ని కూడా జీరోకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి దాన్ని ఆ రోజు గుర్తించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మిగతా ఉన్నత పోలీస్ అధికారులకి, ఈ కార్యక్రమానికి చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికి కూడా